కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలము నెమ్లిసాయి బాబా ఫంక్షన్ హాల్లో 110 మంది వికలాంగులకు ₹1 కోటి విలువగల కృత్రిమ కాళ్లతో పాటు ట్రైసైకిళ్లను తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ సభ్యులు పంపిణీ చేశారు. తెలంగాణలో దివ్యాంగుల కళ్లల్లో వెలుగు నింపాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టుని ప్రారంభించామని టీటీఎస్ సభ్యులు పటోళ్ల మోహన్ రెడ్డి అన్నారు. వికలాంగులు తమ కాళ్లపై తాము నిల్చొని చిరు వ్యాపారాలు చేసుకునే విధంగా ఇతరులపై ఆధారపడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను చేస్తున్నామన్నారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరఫున ఈ దివ్యాంగులకు ఆర్టిఫిషియల్ లింబ్స్ ప్రొవైడ్ చేయడము, అలాగే ఎవరైతే పోలియో వల్ల ఏదో రకంగా కాళ్ళు పోగొట్టున్న వాళ్ళు, నడవలేని వాళ్ళకు ట్రైసైకిల్స్ ఇచ్చే ప్రాజెక్ట్ కూడా చేపట్టాము. ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాజెక్ట్ ఉద్దేశము తెలంగాణలో ఎవరు మేము దివ్యాంగులము, మా కాళ్ళు చేతులు లేవు, మేము హ్యాండిక్యాప్డ్ అన్న ఫీలింగ్ ఉండకూడదు. మేము కూడా అందరితో పాటు అన్ని పనులు చేసుకోగలము. అలాగే లాస్ట్ ఇయర్ మా ఊర్లో ఒక అతనికి కాలు పోతే కాలు ప్రొవైడ్ చేశాము. ఆయన కారు ఆయనే నడుపుకుంటున్నాడు. అట్లాగే తెలంగాణలో ఎవ్వరు దివ్యాంగులు ఉండకూడదు, హ్యాండిక్యాప్ ఉండకూడదు అనేది మా ఉద్దేశము. ఆ ప్రాజెక్టులో ఇది ఫస్ట్ ఫేజ్ లో నిజామాబాద్ కామారెడ్డి కావాలి జరుగుతుంది. థ్యాంక్ యూ. నువ్వు ఏం సొర్రకి జూమ్లో తీసుకున్నాలే.